ఐడియా ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే మన ఫౌండర్ శరత్ గారితో మాట్లాడాల్సిందే. నౌ ఐ ఇన్వైట్ ఆ ఫౌండర్ శరత్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్, హలో. హలో శరత్ గారు. సారీ, శరత్ గారు, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మగారితో కలిసి సీరియల్స్ చూసారా? చూస్తుంటే మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? అంటే మా బామ్మతో కలిసి ఐ థింక్ చాలా చూస్తుంటా, బికాజ్ ఆవిడ చూసేది. మన అందరం కూడా, ఒక షో ఉండేది, రేవతి గారు లిలిపుట్లా ఉండేవాళ్ళు, ఏదో ఒక షో అది. సో చాలా చూస్తుండే. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఈరోజు ఈ ఈవెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము లాంచ్ ఈవెంట్ చేసాం డిసెంబర్లో చాయ్ షార్ట్స్ది. అప్పుడు మేము ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాం ఏం చేయాలి, ఎలాగ యాప్ని డిజైన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఉండాలి అని. మేము కూడా దట్ వాజ్ అవర్ ఇనీషియల్ స్టేజెస్. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 3 months అయింది. అండ్ ఒకసారి అప్డేట్ ఇద్దాం, ఎటు వెళ్తున్నాం ఏంటి అని చెప్పడానికి ఈ ఈవెంట్ ఈరోజు పెట్టుకున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, లాస్ట్ 6-7 months ఆఫ్ చాయ్ షార్ట్స్ జర్నీలో మా ఆడియన్స్లో ఆల్మోస్ట్ 50 to 60% మంది నాన్ యంగ్ పీపుల్ ఉన్నారు. అంటే 35+ కావచ్చు, 40+ విమెన్ వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాయ్ బిస్కెట్లో మేము ఎప్పుడు యంగ్ పీపుల్ కోసం కాంటెంట్ చేయడం అనేది మాకు అలవాటు. సో చాయ్ షార్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో చాలా షోస్, దగ్గర 40-50 షోస్, షార్ట్ డ్రామాస్ మేము ఆ జానరాస్లో చేసాం. కానీ తర్వాత 1-2 టీవీ సీరియల్స్, షార్ట్ సీరియల్స్ లాంటివి చేసినప్పుడు వీ సా ట్రిమెండస్ సక్సెస్. అండ్ దెన్ అప్పుడు వీ గాట్ రమణి గారు ఆన్ బోర్డ్. అండ్ దీన్ని ఇంకా ఎట్లా పెద్దగా చేయొచ్చు అని, ఇప్పుడు ఎవరైతే బెస్ట్ పీపుల్ ఉన్నారో టీవీకి షోస్ చేస్తున్న వాళ్ళు, యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళతో మేము వర్క్ చేసి, మీరు చూసినట్టు ఆల్మోస్ట్ ఒక 12 షార్ట్ సీరియల్స్ ఆల్రెడీ మేము చేసాం. మా యాప్లో లైవ్ ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే, ఈచ్ ఎపిసోడ్ 2 minutes అండ్ యూల్ హ్యావ్ 20, 30, 40 ఎపిసోడ్స్ ఉంటాయి ఇన్ 1 season. అండ్ మేము దాన్ని ఫర్దర్గా కూడా సీజన్స్ చేద్దామని చూస్తున్నాం. సో ఈరోజు ఐ నో ఒక ఈవెంట్ ఫ్లో ఉంది, కానీ ఐ జస్ట్ వాంట్ ఒకసారి లే ఆఫ్ ద ల్యాండ్ మీకు చెప్పాలని ఉంది. ఈరోజు ఈవెంట్కి 4 main ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్, మేము విమెన్ గురించి, అంటే కొంచెం క్లీషేడ్గా ఉంటుంది, ఓన్లీ విమెన్ చూస్తారు సీరియల్స్ అంటే, మెన్ కూడా చూస్తారు, బట్ మెజారిటీ వాళ్ళు కాబట్టి ఇందాక నుంచి మా హోస్ట్ కూడా ఆడవాళ్ళు అంటుంది. సో వీ హ్యావ్ షార్ట్ సీరియల్స్ ఆన్ అవర్ యాప్. దేర్ ఆల్రెడీ ఒక 15 షార్ట్ సీరియల్స్ దాకా యాప్లో ఉన్నాయి. ఇంకా కొత్త వస్తున్నాయి. అండ్ ఉన్న వాటి కూడా నెక్స్ట్ సీజన్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఇన్సైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మై గ్రాండ్ మదర్ వాచెస్ మేరే సాయి అని ఒక షో ఉంటుంది, సోనీలో చూస్తారు. అండ్ ఎవ్రీ 6 months or 1 year షీ కాల్స్ మీ అండ్ సేస్, నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకున్న నంబర్కి, బికాస్ షీ హ్యాస్ టు వాచ్ దట్ షో. సో డివోషనల్ షోస్ అనేవి ఎక్కడో మనందరం చాలా చూడడానికి ఎంజాయ్ చేస్తాం. ఎల్డర్లీ పీపుల్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ I really love watching devotional content. I know so many youngsters, people younger than me watch. So devotional content అనేది తెలుగులో అంత రావట్లేదు అని మేము ఫీల్ అయ్యాం. అండ్ ఎస్పెషలీ యంగర్ జనరేషన్స్కి డివోషనల్ కాంటెంట్ ఎవరు ప్యాకేజ్ చేసి ఇవ్వట్లేదు అని కూడా మేము ఫీల్ అయ్యాం. సో ద సెకండ్ అనౌన్స్మెంట్ దట్ వీ విల్ బి మేకింగ్ టుడే ఇస్ దట్ వీఆర్ డూయింగ్ సమ్ డివోషనల్ షోస్. దాని గురించి కూడా మేము డీటెయిల్గా మాట్లాడి ఏవీస్ అవి చూపిస్తాం. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఐ మీన్ చాలామంది ఇది కనెక్ట్ అవుతారేమో, నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైంలో 3:34కి స్కూల్ నుంచి వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో ఇలా కారిడార్లో వెళ్తుంటే ప్రతి ఇంట్లో ఋతురాగాలు పాటది వినిపించేది. అది 3:30కో 4కో 4:30కో వచ్చేదేమో. అది చాలా ఐకానిక్ సాంగ్. అలా కారిడార్లో వెళ్తుంటే ఆ పాట వినిపించేది. అందరూ ఋతురాగాలు చూసేవాళ్ళు. సో ఋతురాగాలు అండ్ అ కపుల్ ఆఫ్ అదర్ లెజెండరీ షోస్ ఇన్ ద తెలుగు టీవీ స్పేస్ని మేము చాయ్ షార్ట్స్లో తేబోతున్నాం. దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాం. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, చాయ్ షార్ట్స్ అనే యాప్ని మేము ఒక టీవీ ప్లస్ ఓటీటీలా ప్యాకేజ్ చేద్దాం అనుకున్నాం. బికాజ్ మీ చేతిలో మీకు టీవీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఓటీటీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీకు ఉండాలి అని. అండ్ బికాజ్ మేము యాప్ కాబట్టి టెక్ ప్లే చేయొచ్చు. వీ కెన్ డూ ఇంటరాక్షన్, యూజర్స్ కెన్ ప్లే డైరెక్ట్లీ. సో చిన్నప్పుడు ఎప్పుడో టీవీలో ఒకటి వచ్చేది, పట్టుకుంటే పట్టు చీర అని ఒక షో. సో సుమ గారు చేసేవాళ్ళు అనుకుంటా. సో అది ఎక్కడో అట్లా మా టీం అందరికీ బ్రెయిన్లో ఉండిపోయింది. సో ఎప్పుడన్నా అది రీక్రియేట్ చేయాలి అనుకున్నాం. సో ఈరోజు హరితేజ గారితో మేము పట్టు చీరే పట్టు అని
వీఆర్ డూయింగ్ అ గేమ్ షో ఎవ్రీ డే మధ్యాహ్నం 1 o'clock అది వస్తుంది. ఈరోజు హరితేజ గారు లైవ్లో కూడా మనందరితో ఆడించబోతున్నారు, వేర్ యూ కెన్ గెస్ ద ప్రైజ్ ఆఫ్ అ సారీ అండ్ విన్ ఇట్ ఇఫ్ యూ గెస్ ఇట్ రైట్. సో ఈ 4 అనౌన్స్మెంట్స్ చేయడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. అండ్ ఐ ఇన్వైట్ రమణి గారు ఆన్ ద స్టేజ్ నెక్స్ట్. ఎందుకంటే మా టీవీ షార్ట్ సీరియల్స్ అని చేద్దాం అన్నప్పుడు మాకు కొంచెం మేము క్లూలెస్గా ఉండే, ఎందుకంటే మాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలి, ఆ పీపుల్ ఎవరు అని, బికాజ్ మేము అది ఆ వర్క్ ఎక్కువ చేయలేదు మా కెరియర్లో. బట్ రమణి గారు కేమ్ ఇన్ టు అవర్ టీమ్ అండ్ షీ సెట్ ఈ సీరియల్స్ అనే డివిజన్ నేను హెడ్ చేస్తాను అని చెప్పి షీ వర్క్డ్ విత్ ఎవ్రీబడి అండ్ షీస్ బిన్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఈరోజు కిట్టి పార్టీ జరగడానికి మేము టీవీ సీరియల్స్ కి ఎక్స్టెన్షన్గా షార్ట్ సీరియల్స్ చేయడానికి షీఈ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో ఐ ఇన్వైట్ హర్ ఆన్ ద స్టేజ్. అండ్ ఇంకో థింగ్ ఏమనిపిస్తుంది అంటే నాకు ఎక్కడో టీవీ ఈజ్ డెడ్ అనిపిస్తుంది. ఇది కొంచెం స్ట్రాంగ్ స్టేట్మెంటే కానీ టీవీ ఎవరు చూస్తున్నాడు రా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో టీవీలో ఉండే ఎమోషన్స్, టీవీలో ఉండే డ్రామా మొత్తం యాప్లోకి తెద్దాము అనేది మా ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్. సో ఐ ఇన్వైట్ రమణి గారు ఆన్ స్టేజ్ టు టాక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. ఈరోజు ఇది షార్ట్ సిరీస్ యాప్ కాబట్టి అందరం 2 minutes మాట్లాడితే ఫాస్ట్గా ఈవెంట్ ఖతం చేయొచ్చు. నీ ఇష్టం అక్కడ.